హాయ్ ఫ్రెండ్స్, మీ క్రిక్ చందు. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ ప్రెడిక్షన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ వచ్చి పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై మనకి చపక్ స్టేడియంలో జరగబోతుంది. చపక్ స్టేడియం అనేది మనకి చాలా మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఫ్రెండ్స్. దీనికి మరో పేరు ఉంది, చిదంబరం స్టేడియం అని చెప్పి. సో ఇవాళ చాలా బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఫ్రెండ్స్. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ చాలా మంచి ఫామ్లో ఉంది. అలాగే చెన్నై పాపం ధోని ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంది. ధోని వచ్చే వరకు చెన్నై పాపం కొద్దిగా కష్టం అనే చెప్పాలి. సో మనం ఈ ప్రిడిక్షన్ ఎలా చెప్తామంటే, ప్లేయర్స్ ఒక స్ట్రైక్ రేటు, ఎక్స్పీరియన్స్, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారో, ఎవరైతే మంచి ఫామ్లో ఉన్నారో, ఇవన్నీ బేస్ చేసుకుని చెప్తాను ఫ్రెండ్స్. అంటే కొన్ని చెప్పను, ఎందుకంటే ప్రతిదీ చెప్తే కనుక వీడియోలు అంతా ఎక్కువైపోతుందని. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ కింగ్స్ తీసుకుంటే కనుక శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్, ఇలా యంగ్ ప్లేయర్స్ చాలా బాగుంది. బౌలింగ్ కూడా బాగుంది. యుజ్వేంద్ర చహల్ ఉన్నాడు. అంటే చాలా బాగుంది టీము. అలాగే మనకి చెన్నై తీసుకుంటే కనుక డివాల్డ్ బ్రేవిస్, శివం దూబే, తర్వాత మనకి ఓపెనర్స్ మన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఇలా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ధోని ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే బౌలింగ్లో ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ మ్యాట్ హెన్రీ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ధోని ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవ్వడం వల్ల పాపం చెన్నై మ్యాచ్లు విన్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ చాలా ముఖ్యం మ్యాచ్ విన్ అవ్వాలంటే. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఆడిన మ్యాచ్ యొక్క అనుభవం ఇప్పుడు జరగబోయే మ్యాచ్లో చాలా ఉపయోగపడుతుంది అది ఎక్స్పీరియన్స్ అనేది. అందుకే ఎక్స్పీరియన్స్ మస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు టీంకి కానీ ఎందులో ఉన్నా సరే ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. సో మనకి మ్యాచ్ అనేది పంజాబ్ కింగ్స్ నెగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అండ్ మీరు మళ్ళీ చెప్తున్నాను, బెట్టింగ్ అనేది ఏంటి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కష్టపడి సంపాదించే డబ్బులు మనకు చాలు. ఎందుకంటే బెట్టింగ్ మనం ఆశతో వెళ్తే మనం కష్టపడి సంపాదించే డబ్బులు కూడా మొత్తం పోతాయి. సో ఎవరు బెట్టింగ్ అయితే ఇవ్వద్దు. సో దయచేసి మీ క్రిక్ చందు మాట వినండి, హ్యాపీగా ఉండండి. మనం కష్టపడి సంపాదించేటప్పుడు మనకు చాలు. ఎందుకంటే ఈజీ మనీ మనకు అవసరం లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ క్రిక్ చందు. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ క్రిక్ చందు.